సో ఒక 3 to 4 days బ్యాక్ అయితే నేను ఒక సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ప్రెగ్నెన్సీ జర్నీ. సో నేనేం చేశానంటే కంటిన్యూస్గా కూర్చున్నాను, పడుకోలేదు. సో పడుకోకుండా అట్లా ఒక 3-4 hours కంటిన్యూగా కూర్చొనే ఉన్నాను. సో కూర్చొని ఏం చేశానంటే ఫుడ్ తినేటప్పుడు కూడా పైన ఎందుకు కూర్చోవడం అని చెప్పేసి కింద కూర్చొని తింటున్నాను. సో మనం తినేటప్పుడు ఇలా కొంచెం బెండ్ అవుతాం కదా, అప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది. చూడండి ఎంత ఘోరంగా స్టార్ట్ అయిందంటే ఇంకా నా వల్ల కాలేదు. ఫుడ్ కూడా అలానే వదిలేసిన, జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని ఇట్లా ఫ్లాట్గా పడుకున్నాను. సో పడుకున్న ఒక 10-15 minutesకి అయితే కొంచెం క్యూర్ అయిపోయింది. సో ఇబ్బంది పడుకుంటే మాత్రం కింద కూర్చోకండి. నాకైతే డాక్టర్ సజెస్ట్ చేసింది మాక్సిమం కింద కూర్చోకు అని, కానీ నేను మరీ కూర్చోకుండా ఉంటే కూడా బాగుండదు కదా అని మెల్లిగా ట్రై చేశాను. సో ట్రై చేయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. బ్యాక్ పెయిన్ అయితే చాలా సివియర్గా వస్తుంది. సో బీ కేర్ఫుల్. లైక్ చేస్తున్నారు కదా.